వెల్కమ్ టు సాక్ష్యం టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐటీ కంపెనీలో హైటెక్ సిటీని చూసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారన్న రేవంత్ రెడ్డి. ₹2 బియ్యం అంటే ఎన్టీఆర్, రైతు బాంధవుడు అంటే వైఎస్ఆర్ గుర్తుకు వస్తారన్న సీఎం. అలాగే యంగ్ ఇండియా తన బ్రాండ్ అన్న రేవంత్ రెడ్డి. పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ ముఖ్యమైందన్న రేవంత్ రెడ్డి. ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం. నేతలకు దిశానిర్దేశం చేయనున్న వైఎస్ జగన్. ఇప్పటికే తాడేపల్లికి చేరుకున్న ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలు. మూడు కోట్ల మందికి నాణ్యమైన సన్నబియ్యం. దేశంలోనే మొదటిసారన్న ఉత్తమ్. దొడ్డు బియ్యం దారి తప్పింది, అందుకే సన్నబియ్యం వైపు అడుగులు. ఎమ్మెల్యేపై కీలక బాధ్యత, నేరుగా పర్యవేక్షణ చేయాలని పిలుపు. పులివెందుల ఎమ్మెల్యే అని జగన్ ను కించపరుస్తున్నారని అంబటి రాంబాబు. జగన్ ను సైకో, రౌడీ అంటున్నారని మండిపాటు. రాష్ట్రంలో హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన. జగన్ కు సరైన సెక్యూరిటీ ఇవ్వడం లేదని ఆగ్రహం. వైఎస్ భారతీపై ఐటీడీపీ కార్యకర్త అనుచిత వ్యాఖ్యలు. సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన మాటలు. సీరియస్ గా స్పందించిన టీడీపీ అధిష్టానం. పార్టీ నుంచి సస్పెండ్, అరెస్ట్ చేసిన పోలీసులు. హరీష్ రావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించే స్థాయి నాకు లేదన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి. రేవంత్ రెడ్డి పాలనలో రాహుల్ గాంధీ ప్రశంసించారన్న కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు విష ప్రచారం చేస్తున్నారని విమర్శ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఐటీ కంపెనీలు హైటెక్ సిటీని చూసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మొట్టమొదటిసారి ₹2కే ఎన్టీఆర్ బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని, దానిని తీసుకున్న ప్రతి పేదవాడు ఆయనను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. జలయజ్ఞం, రైతు బాంధవుడిగా వైఎస్ఆర్ ప్రజల మధ్యలో నిలిచిపోతారని అన్నారు. తన బ్రాండ్ యంగ్ ఇండియా అని ఆయన స్పష్టం చేశారు. విశ్లేషకులు, విమర్శకులు, ప్రజలకు తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని, యంగ్ ఇండియానే తన బ్రాండ్ అని ఆయన అన్నారు. ఎలాంటి బ్రాండు లేకుండా గుర్తింపు లేని ముఖ్యమంత్రిగా ఉంటారని కొందరు తనను ప్రశ్నిస్తున్నారని, దానికి సమాధానంగా యంగ్ ఇండియా తన బ్రాండ్ అని చెప్పారు. ఇట్లాంటి కార్ అకాడమీని రైతుల సమస్యలను ముఖ్యమంత్రి, పోలీస్ శాఖ సిబ్బంది, తల్లిదండ్రుల యొక్క ఆలోచన, వాళ్ళ ఆవేదన ఇది. పోలీస్ కుటుంబాలతో, పోలీస్ శాఖతో నాకు అత్యంత అనుబంధము. ఆ శాఖలో ఉండే సిబ్బంది యొక్క ఆలోచన విధానము నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. ఎన్నికల సందర్భంలోనే ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది. అప్పుడు పోలీస్ శాఖ సిబ్బంది కానీ, రాజకీయ నాయకులు కానీ దీని మీద ఎవరు ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చే హామీలకు ఎన్నికల తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత పెద్దగా ప్రాధాన్యత ఉండదు అన్న ఆలోచన ఉందేమో, అందుకే ఎవరు దీని మీద పెద్దగా దృష్టి పెట్టలే. కానీ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క సమస్యను, భవిష్యత్ తరాల యొక్క అవసరాలను గుర్తించి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బిజిలీ, పానీ, సడక్, ఈ దేశం యొక్క మౌలిక స్వరూపం మారాలి అనంటే విద్యుత్తు ఉండాలి, తాగునీరు, సాగునీరును అందించాలి, పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు రోడ్డు రవాణా వ్యవస్థ ఉండాలి అని ఆలోచన చేసి బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ వరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి విధానంలో ఆ రోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడిచింది. ఆ రోజు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఆలోచన కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు. అందుకే ఈరోజు ఈ దేశంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీలు అన్నీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడే పునాదులు పడ్డాయి. ఆ యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులే ఈ దేశ భవిష్యత్. ఆనాడు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ఈ దేశం ఆకలి కేకల నుంచి ప్రపంచానికే ఆహార ధాన్యాలను అందించే స్థాయికి ఈరోజు ఈ దేశం అభివృద్ధి చెందింది అంటే ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి ఒక గొప్ప ఆలోచన చేసి, ఒక దార్శనికత చూపించడంతో ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీగా పడగలుగుతుంది. ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు
బలహీన వర్గాల యొక్క ఆకలి కేకలను ఆలోచనను చూసి రోటీ కప్డా ఔర్ మకాన్ అనే స్లోగన్ తోటి ప్రజలకు రోటీ కప్డా ఔర్ మకాన్ అనే విధానాన్ని తీసుకొచ్చి పేదలకు సహాయాన్ని అందించారు. ఆ తర్వాత రాష్ట్రాలను తీసుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా పాత్రికేయ మిత్రులు కానీ రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది, మీరు 16 నెలలైన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన, ఎందుకంటే ప్రశ్న అడిగేవాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నో వాళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితిలో లేరు అని. మొట్టమొదటిసారి 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు. ఐటీ కంపెనీలను, హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు. అదేవిధంగా జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. సరే, ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు, ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని. వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు. మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందా అని చెప్పి విశ్లేషకులు, శ్రేయోభిలాషులు అడుగుతున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు, విమర్శకులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి, యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశమవుతారు. పార్టీ ముఖ్య నేతలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల ప్రెసిడెంట్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయా జిల్లాల ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కూటమి ప్రభుత్వం అమలు చేయడం, ఎన్నికల హామీలపై ప్రజా పోరాటం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండు కనిపిస్తాయి. ఒకటి, విలువలతో కూడిన రాజకీయాలు చేయడం. రెండవది, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం. నిజంగా ఈ 2 పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి, అదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను. నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగు వేశారు. ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయాలలో గెలుస్తాం, ఓడిపోతాం, ఇది వేరే విషయాలు. కానీ ఈ రోజుకి కూడా ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా కూడా, ఏ జెడ్పీటీసీ అయినా, ఏ ఎంపీటీసీ అయినా, ఏ సర్పంచ్ అయినా, ఏ వార్డు మెంబర్ అయినా, ఏ కార్యకర్త అయినా కూడా, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ, వాళ్ళ ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలం. ఎందుకనంటే మనం రాకమునుపు రాజకీయాలు ఒక మాదిరిగా ఉండి, మనం వచ్చిన తర్వాత రాజకీయాలకు అర్థం ఇది అని చెప్పి తిరగరాసిన చరిత్ర ఏ పార్టీకైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతా. మనమంతా ప్రజల తరపున వాళ్లకు తోడుగా నిలబడాల్సిన సమయం వచ్చింది.
గ్రామ స్థాయి నుంచి మనం బలోపేతం, మళ్ళీ ఆర్గనైజ్డ్గా బలోపేతం జరగాలి. జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, గ్రామ స్థాయిలోనూ, ప్రతి స్థాయిలోనూ కూడా మనమంతా కూడా క్యాడర్ను. టీడీపీ నేతలపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ ను సైకో, రౌడీ అంటున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో హత్యాయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కోర్టుకు వెళ్తే తప్ప కేసులు నమోదు చేయడం లేదని అన్నారు. కేసులు నమోదు చేయాలని తాను అడిగితే తనపైనే కేసులు పెట్టారని ఎద్దేవా చేశారు. కొంతమంది పోలీసు అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకోలేదని, చీటర్ అనే బిరుదు ఆయనకు సరిపోతుందన్నారు. రకరకాల కామెంట్స్ చేసేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్న నేపథ్యంలో ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది, దీనిలో రామగిరి మండలంలో అసలు ఈ హత్యకు ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రామగిరి మండలంలో ఎంపీపీ ఎన్నిక 27వ తారీఖున జరగాలి. ఎందుకు జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ మరణించటం వలన అక్కడ ఎన్నిక జరగవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. దానికి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టింది. అసలు పోటీ ఎందుకు పెట్టిందో ప్రజాస్వామ్యంలో ఎవరికి అర్థం కాదు. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, ఈ రామగిరి మండలంలో 10 ఎంపీటీసీలు ఉన్నాయి. దీనిలో జరిగినటువంటి ఎన్నికల్లో, పూర్వం జరిగిన ఎన్నికల్లో 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కేవలం ఒకే ఒక్క సీటుని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఎంపీపీ మరణంతో, సహజ మరణంతో ఎన్నిక వచ్చింది. ఏమంటే ఒకటి గెలుచుకున్న వాళ్ళు పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. పోటీ పెట్టారు, పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు, కొనాలనుకున్నారు. అది శాసనసభ్యుడు ప్రకాష్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ 6గురిని కూడా తెచ్చుకుని మళ్ళా దాచుకుంటే మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ వాయిదా పడింది. హత్తిల్లో కూడా మొత్తం హత్తిల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే తణుకు నియోజకవర్గంలో సైకో అంటానండి. అలాగే మరో మంచి సత్యకుమార్ జీవితంలో నిజం ఎప్పుడు చెప్పడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన చెప్తాడు, చంద్రబాబు చెప్తాడు, ఎందుకు ఎప్పుడు చెప్పరు. చంద్రబాబు మాత్రం నిజాలు చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటాడు. మరి ఈయన ఎవరయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు చీటర్ కదా, ఎన్ని మోసాలు చేశాడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్ని పార్టీలు ముంచాడు. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ముంచినటువంటి పెద్ద చీటర్ చంద్రబాబు నాయుడు కాదని అడుగుతా ఉన్నా. మమ్మల్ని అంటావేనా, మీ చీటర్ గురించి మాట్లాడరా? ఇవాళ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొల్పుంటే, ఎంత దారుణమని నాకు అర్థం కాదు. రౌడీజం చేస్తారు, కొడతారు, హత్యలు చేస్తారు, హత్య ప్రయత్నాలు చేస్తారు. పలనాడు జిల్లాలో నేను రిప్రజెంట్ చేసినటువంటి జిల్లా ఇంతకు ముందు గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. ఎన్నికలు జరిగిన తర్వాత రక్షణ లేక వెళ్ళిపోతే తిరిగి రావడానికి వీలైనటువంటి పరిస్థితులు ఇవాళ కూడా పల్నాడులో కొనసాగుతూ ఉన్నాయి. దీనికి బాధ్యులు ఎవరు? పోలీసు వ్యవస్థ కాదని అడుగుతా ఉన్నా. పోలీసు వ్యవస్థని మీ గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ రౌడీజం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారంట. అయ్యా, తప్పు చేసిన వారిని శిక్షిస్తాం, శాశ్వతంగా ఈ ప్రభుత్వమే ఉండదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో చూశాం. మా ప్రభుత్వం వల్ల వస్తుంది, అధికారంలోకి వస్తాం. ఇవాళ తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కూడా శిక్షిస్తాం చట్టపరంగా అని చెప్తే తప్పంట. దానికి ఏదో మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, హోంమంత్రి గారు మాట్లాడటంలో నెంబర్ 1, దానిలో అనుమానం లేదు. మైక్ ముందు నెంబర్ 1గా మాట్లాడతారు. చివరికి ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదు దానికి. హోంమంత్రి గారికి చెప్తున్నా, సరే హోంమంత్రి గారు చెప్పడం అనవసరం, అంతా చూస్తున్న లోకేష్ గారికి చెప్తున్నా, మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసు రాజ్యం చేయాలని ప్రయత్నం చేస్తే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు.
బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే స్థాయి తనకు లేదని భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అయితే బీఆర్ఎస్ లో మాత్రం ఆయనది వన్ సైడ్ లవ్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీద హరీష్ రావుకు ప్రేమ ఉందని, కానీ ఆయన మామకు మాత్రం ఈయనపై ప్రేమ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనలో తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అహ్మదాబాద్ లో నిర్వహించిన ఏఐసీసీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ కితాబిచ్చారని అన్నారు. కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సాగు భాష మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు చావు భాష మాట్లాడినట్టు. మంచి రిధం బానే ఉంది. హరీష్ రావు గారు వాళ్ళ మామ దగ్గర చిన్న స్థాయి కార్యకర్త నుంచి పనిచేసి వాళ్ళ మామకు ఉన్నటువంటి వాక్చాతుర్యాన్ని మాత్రం మంచిగా వంట వడ్డించుకున్నాడు. కాకపోతే ఆయన దురదృష్టం ఏంటంటే అన్ని వంట పట్టించుకుండు, కానీ వాళ్ళ మామ వారసత్వాన్ని మాత్రం వంట పట్టించుకోలేదు. వాళ్ళ మామకు ఆయన మీద ప్రేమ ఎంతుందో లేదో తెలియదు, కానీ ఆయన ఒక్కసారి 10 ఏళ్ళు వెనుకకు తిరిగి చూసుకుంటే హరీష్ రావు గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుండు, కానీ హరీష్ రావు గారు పర్సనల్గా ఒకసారి మేధో మదనం చేసుకోవాలి. ఆయన పరిస్థితి ఏంది ఆయన పార్టీలని. ఇవాళ ఏదో పేపర్లో చదువుతున్న పొద్దున్నే, ఇప్పుడేదో వజ్రోత్సవమా 25 సంవత్సరాల కార్యక్రమంలో ఆయన బొమ్మ కూడా పెట్టాలి వాళ్ళ పార్టీలో. ఏదైతే మెయిన్ నిన్న కార్యక్రమం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో ఓన్లీ సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఎక్కడైనా ఆయన బొమ్మలు పెట్టిరేమో లోకల్ లీడర్ కింద, కానీ రాష్ట్రంలో ఆయన అనుకున్నట్టుగా వాళ్ళ మామకు వారసుడు అనుకుంటుండో, వాళ్ళ మామకు ఈయననే ముఖ్యం అనుకుంటుండో, నేనే ఉద్యమాలలో కీలకంగా ఉన్నా, నేనే రేపు రానున్న తరానికి బీఆర్ఎస్ పార్టీకి నేనే నాయకున్నని ఏమన్నా పగటి కళలకు అంటుండో నాకు తెలియదు, కానీ నిన్న జరిగినటువంటి పోస్టర్ లాంచింగ్ కార్యక్రమాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీష్ రావు గారి బొమ్మ లేదు. అంటే అర్థమైంది, మరి హరీష్ రావు గారు బొమ్మ పెట్టలేదని మామని అడగలేక తెలంగాణ నిలబడ్డది, తెలంగాణ పడిపోయింది. తర్వాత సాగు భాష, చావు భాషల గురించి మాట్లాడితే వాళ్ళ మామ ఈయన సైడ్ చూసి మా అల్లుడు ఇంకా బతికే ఉండు, మా అల్లుడు గట్టిగానే మాట్లాడుతుండు, మా అల్లుడే నిజంగా వారసుడు అని అనుకుంటాడనే ఉన్న ప్రయత్న భాగంగా ఈ రేవంత్ రెడ్డి గారిని అటాక్ చేయడం అనేది నిన్న, అంటే రేవంత్ రెడ్డి గారి గురించి నెగిటివ్గా మాట్లాడాలన్న ఆలోచన ఆయనకు వచ్చినట్టుగా 100% కనపడుతుంది. తెలంగాణను నిలబెట్టింది ఎవరు? నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తీసుకొచ్చినటువంటి తెలంగాణలో మీ కుటుంబం నిలబడ్డది తప్ప తెలంగాణకు అరిగింది లేదు. తెలంగాణకు అరిగింది ఉంది, ఊరిగింది లేదు. అరిగింది ఎంత అంటే 7 లక్షల కోట్లు. ఊరిగింది ఏంటంటే మీ కుటుంబం బ్రహ్మాండంగా సిటీ చుట్టుపక్కల ఫంక్షన్ హాళ్ళు, చుట్టుపక్కల 100 కొద్ది ఎకరాలు, 1000 కోట్లు, లక్షల కోట్లు, 1000 కోట్లు కూడా కాదు. ఈ పెడితే ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా ఇక్కడ మిగిలి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పర్యావరణ కేంద్ర అటవీ శాఖల సాధికార కమిటీ నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను పరిశీలించారు. కాగా ఈ కమిటీని రాష్ట్ర ప్రతిపక్ష నేతలు కలిసి వివరాలు అందించారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వాల్టా చట్టం ప్రకారం దరఖాస్తులు చేసి దాని అనుమతి వచ్చాకే చెట్లు, ఇళ్లు కట్టుకోవాలి, కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వేలాది చెట్లను కొట్టివేయించిందని చెప్పారు. 450 రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది. అదేవిధంగా ఒక చెట్టు కొడితే 2 చెట్లు పెంచాలనే నిబంధన ఉంటుంది. సో దాన్ని ఆ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత 450 రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. కానీ ఇక్కడ దరఖాస్తే పెట్టలేదు. ఇక్కడ ఎక్కడ కూడా అటవీ శాఖకు అనుమతి కూడా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు. చట్టం ఏం చెప్తుందంటే అటవీ భూముల్లో చెట్టు కొట్టడం కాదు, నీ సొంత పట్టా భూమిలోనైనా నీ హౌస్ సైట్లోనైనా ఎక్కడ చెట్టు కొట్టినా డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి మన చట్టం చెప్తుంది. అందుకే మేము చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా మేము కూడా చూస్తుంటాం. మా దగ్గర ఒక రైతు తెలవక, చట్టం మీద అవగాహన లేక ఒక చింత చెట్టో యాప చెట్టో ఆ పంట పండుతలేదు, నీడలో పంట పండుతలేదని చెట్టు కొడితే ఆ ట్రాక్టర్ సీజ్ చేస్తారు, పనిముట్లు సీజ్ చేస్తారు, రైతు మీద కేసు పెట్టి లక్షల రూపాయల పెనాల్టీలు వేస్తుంటారు. కానీ ఇక్కడ ఏమైంది? కంచే చేను మేసినట్టుగా ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే బుల్డోజ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే వేలాది చెట్లను ఈరోజు నరికివేత చేసింది. ఇంకోటి, పోలీస్ స్టేషన్లో వీళ్ళు అప్లై చేసినారు చెట్లు నరకడానికి
పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టింది టీజీఐఐసి. ఏమని? మేము ఈ అడవిని, ఇక్కడ ఉన్నటువంటి చెట్లను నరకదలుచుకున్నాము, మాకు రక్షణ ఇవ్వండి అని పోలీసులకు దరఖాస్తు చేసినారు. మరి పోలీసులు ఎవరైనా దరఖాస్తు పెడితే వాళ్ళు అడుగుతున్నది న్యాయబద్ధమైన పనా, అది చట్టానికి లోబడిన పనా కాదా అనేటువంటిది డ్యూ డిలిజెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుందా ఉండదా? టీజీఐసి పెట్టిన దరఖాస్తే నేరపూరితమైనటువంటిది. పోలీసు ఏం చేయాల్సి ఉండే? మీరు చెట్లు కొడుతున్నారు కదా, దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి ఉందా, ఇది వాల్తా చట్టానికి లోబడి ఉందా, వైల్డ్ లైఫ్ యాక్ట్కు లోబడి ఉందా, అవన్నీ చూసిన తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కిరణ్ ఉన్నట్లు గుర్తించిన గుంటూరు జిల్లా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. సోమవారం రోజున వైఎస్ భారతిపై నిందితులు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విషయం కాస్త టీడీపీ పెద్దల వరకు చేరింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో శుక్రవారం కిరణ్ కుమార్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని గుంటూరు జిల్లా పోలీసులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో కిరణ్ కుమార్ లొకేషన్ గుర్తించిన పోలీసులు వెంటనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం చేరుకుని అరెస్ట్ చేశారు. ఏపీలో కిరణ్ అసభ్యకర వ్యాఖ్యల వీడియో పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని రేపింది. దీనిపై అధిష్టానం సీరియస్ అయిన వెంటనే నా మాటలు ఎవరికైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నా, ఈ వ్యాఖ్యలు ఎలాంటి దురుద్దేశంతో చేయలేదు, కనికావేశంలో మాత్రమే చేశానని క్షమించండి అంటూ కిరణ్ కుమార్ మరో వీడియో విడుదల చేశాడు. చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారు కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు, దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది, క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం దేశవ్యాప్తంగా మరెక్కడా లేని విధంగా విస్తృతంగా కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ పథకాన్ని పూర్తి పర్యవేక్షణతో నిర్వహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇది సామాన్య ప్రజల జీవన ప్రవాహాన్ని మెరుగుపరిచే గొప్ప కార్యక్రమం. 3 కోట్ల మందికి ప్రతినిధి నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణే. దేశంలో ఎక్కడా ఇటువంటి పథకం అమలులో లేదని మంత్రి తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నట్లు గతంలో సరఫరా చేస్తున్న దొడ్డు బియ్యం పేదలకు చేరకపోవడం వల్లనే ప్రభుత్వం సన్న బియ్యాన్ని ఎంపిక చేసిందని తెలిపారు. అది మధ్యలోనే దారి మళ్లీ అసలు లబ్ధిదారులకు చేరకుండా తేడా వచ్చిందని చెప్పారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ధ్వజమెత్తారు. కల్తీ మద్యం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, జగన్ సొంత బ్రాండ్లు తయారు చేసే అనారోగ్య మద్యం అమ్మకాలకు తలపెట్టారని విమర్శించారు. జే బ్రాండ్ల వల్ల లక్షలాది మంది అనారోగ్యంతో బాధపడితే వేలాది మంది లివర్, కిడ్నీ సమస్యలతో మరణించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో గంజాయి అక్రమ రవాణా పెరిగిందని, యువత భవిష్యత్తు అంధకారమైందని మండిపడ్డారు. గౌరవ కమిషనర్ గారు ఈరోజు తిరుపతిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని 19లో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజలకి అసౌకర్యం కల్పించకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా మరి ఆ రోజున నిర్వహిస్తూ ఇలిసిట్ లిక్కర్ అనేది లేకుండా, నాటుసార్ అనేది లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి ఒక మంచి పాలసీతో నిర్వహించడం జరిగింది. కానీ తర్వాత వచ్చినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు. ఎన్నికలైన తర్వాత దశల వారీగా నిషేధం చేస్తున్నారు. స్టార్ హోటల్స్కే, 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తా ఉన్నారు. కానీ టోటల్ దాన్ని పక్కకి నెట్టి కొత్త పాలసీని తీసుకొచ్చి డిపార్ట్మెంట్నే విచ్ఛిన్నం చేసి ఎస్ఈబి అని పెట్టి 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోని ఎస్ఈబిలోకి సపరేట్ చేసి అసలు ఎన్ఫోర్స్మెంట్ అనేది లేకుండా చేసి షాప్స్ అన్నింటిని కూడా అప్పటి వరకు నిర్వహిస్తున్నటువంటి షాప్స్ని
ప్రభుత్వమే నిర్వహించే విధంగా గవర్నమెంట్ షాప్స్ అని చెప్పి మరి చేసినటువంటి విధానం వల్ల, అదే కాకుండా డిస్టిలరీస్ని మొత్తాన్ని కూడా హస్తగతం చేసుకోవటం, మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నింటిని కూడా ఉక్కుపాదం మోపి వాటిని అణిచేయటం, కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలకి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ బ్రాండ్లు మాత్రమే అవైలబిలిటీ ఉండే విధంగా ఏర్పాటు చేయటం, దీనివల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది, ప్రజల ఆరోగ్యం కోల్పోయారు. ఇదే కాకుండా విచ్చలవిడిగా విపరీతంగా నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా రాష్ట్రంలో విచ్చలవిడిగా. టీడీపీ భవిష్యత్ కోసం లోకేష్ నాయకత్వం అవసరమని పిఠాపురం వర్మ వ్యాఖ్యానించారు. యువగలం పాదయాత్ర వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని స్పష్టంగా చెప్పారు. 2047 వరకు దృష్టిలో ఉంచుకుని పార్టీకి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని, అలాంటి బాధ్యతను భుజాలపై మోసేందుకు లోకేష్ తగిన నాయకుడిని అభిప్రాయపడ్డారు. టీడీపీ రథసారథిగా లోకేష్ నియమించేలా చంద్రబాబు తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు. యువతతో సమన్వయం, టెక్నాలజీతో ముందడుగు వేసే శక్తి లోకేష్ దే అన్నారు. పార్టీ బలోపేతానికి, బలమైన నాయకత్వానికి లోకేష్ పూర్తి స్థాయిలో సమర్థించాలన్న వర్మ ఇది తరం మార్పు కోసం సరైన దిశగా అభివర్ణించారు. మరి ముందరిని నడిపించి ఈ పార్టీ పునాదులు బలీయంగా ఉన్నాయి. ఈ పునాదులు పగలగొట్టి దమ్ము ఎవరికి లేదని మన కార్యకర్తల యోగాల పాదయాత్రలో నిరూపించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ పార్టీకి రాబోయే రోజుల్లో 2047 ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక, పార్టీ కూడా 2047 ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారథి నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపుకు కారణమైన పాదయాత్ర చేసి ఉన్నారో ఆయనకి రథసారథిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఈ జిల్లా పార్టీ నుంచి 7 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అందరూ వచ్చారు. మరి మనకి పార్టీకి ప్రణాళిక ఉండాలా కావాలా, దీని ద్వారా మనం అధ్యక్షుడు తెలియజేద్దాం. పార్టీకి భవిష్యత్తు ప్రణాళిక ఉండాలి, భవిష్యత్ తరం నాయకులు మరి నారా లోకేష్ గారు ఉండాలి అన్న వాళ్ళందరూ కూడా చేసేందుకు కోరుతా ఉన్నాం. నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ తీవ్రంగా స్పందించారు. యూనివర్సిటీ భూములంటే బరాబర్ కొట్లాడతామని స్పష్టం చేశారు. యూనివర్సిటీని షిఫ్ట్ చేస్తామన్నదే ఆయన తండ్రి జాగీరు కాదు అన్నారు. హెచ్సియు భూములపై 10,000 కోట్ల ల్యాండ్ స్కామ్ చేయాలని రేవంత్ రెడ్డి యత్నిస్తున్నారని ఆరోపించారు. చెట్లను నరికి వన్యప్రాణులను భయపెట్టి 3 జింకల మరణానికి కారణమైన ఈ చర్యలపై ఎలాంటి కేసులు పెడతారని ప్రశ్నించారు. జింకల ఫోటోలు పెడితే మాత్రం కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి డిస్ట్రిక్షన్, డెమోలిషన్, డైవర్షన్స్ చేసిన వ్యక్తి కానీ తాము ప్రజల కోసం పోరాటం చేయడం మాత్రమే తెలుసునని చెప్పారు. యూనివర్సిటీస్ ల్యాండ్స్ అంటే బరాబర్ కొట్లాడతాం. తర్వాత కొత్త కథ, మేము యూనివర్సిటీనే షిఫ్ట్ చేస్తాం. నీ అయ్య జాగిరా, నువ్వు రాగానే అమ్మకానికి పెట్టి 10,000 కోట్లు దాని మీదకి వెళ్ళి తీసుకొని ఫ్రాడులెంట్గా తీసుకొని వాళ్ళ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు తనలాడతారు, వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. అండ్ ఇదంతా కూడా మళ్ళీ ఏంది, ఇవాళ ఎందుకు ఇంత కూడా సీన్ చేయడం అంటే రేపెల్లుండి కేటీఆర్ గారు నీ భాగవతం బయట పెడుతున్నారు కాబట్టి, నీ ల్యాండ్ స్కామ్ బయట పెట్టబోతున్నారు కాబట్టి ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా డైవర్షన్ చేయాలి, డిస్ట్రక్షన్, డిమాలిషన్, డైవర్షన్, ఇవి ఒక్కటి మాత్రమే రేవంత్ రెడ్డి గారికి తెలుసు. సో మాకు తెలిసింది పోరాటమే. నువ్వు చేయలేని తెలంగాణ ఉద్యమం మేము చూడని జైలా, మేము చూడని కేసులా, మేము చూడని విచారణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ.